అందరికీ నమస్కారం. మనం మహాభారతం, రామాయణంలోని సన్నివేశాల ద్వారా మన నిత్య జీవితంలో మన కుటుంబ సభ్యులతో కానీ, సమాజంతో కానీ ఎలా ఉండాలో తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం దశరథుని భార్య, అలాగే లక్ష్మణుని తల్లి అయిన సుమిత్ర తన కొడుకుతో చెప్పిన మాటలను బట్టి మనం మన సోదరులతో ఎలా ఉండాలి, అలాగే ఒక తల్లి తన కొడుకుని సంస్కారవంతంగా ఎలా పెంచాలో తెలుసుకుందాం. ముందుగా మనం కైకేయి విషయంలో రాముడు అంటే ఒక కొడుకు ఎలా ఉండాలో తెలుసుకున్నాము. ఈ సందర్భంలో మనం ఒక తల్లి కొడుకుతో ఎలా ఉండాలో తెలుసుకుందాం. సందర్భంలోకి వెళ్తే రాముడు అరణ్యవాసం కోసం బయలుదేరే సమయంలో లక్ష్మణుడు కూడా రాముడి వెంట వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఆ సందర్భంలో రాముడి యొక్క తల్లిగారైన కౌసల్య తనని వద్దని వారిస్తారు. కానీ లక్ష్మణుడు వారి మాట వినడు. నేను వస్తాను అని చెప్పేసి రాముడితో పట్టుబడతాడు. ఆ సందర్భంలో రాముడు సుమిత్రకి చెప్పి లక్ష్మణుడిని ఆపించాలనుకుంటాడు. ఆ సందర్భంలో సుమిత్ర లక్ష్మణుడికి చెప్పిన మాటలు చాలా ఆదర్శవంతంగా ఉంటాయి. ఇప్పుడు ఆ మాటలు ఏంటో మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే లక్ష్మణుడి దగ్గరికి సుమిత్ర వెళ్తుందో ఆ సందర్భంలో లక్ష్మణుడితో ఈ విధంగా చెప్తుంది. లక్ష్మణ, నువ్వు మీ అన్నతో వెళ్ళడం అనేది చాలా పెద్ద బాధ్యత. నీవు కావాలనుకుంటే ఇక్కడే ఉండవచ్చు. కానీ నీవు మాత్రం నీ అన్నతో వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఏంటంటే ఎప్పుడైతే నువ్వు నీ అన్నతో వెళ్తున్నావో తను నీ ప్రభువు, అలాగే నీ సోదరుడు. కాబట్టి ఆయన రక్షణ బాధ్యత నీ బాధ్యత. ఆయనకి ఎలాంటి పని చేసుకోవాల్సిన అవసరం లేకుండా, ఆయనకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఆయన పడుకున్నాకే నువ్వు పడుకోవడం, ఆయన తిన్నాకే నువ్వు తినడం, ఆయన చెప్పిన పనికి కానీ మాటకి కానీ ఎదురు చెప్పకుండా ఉండడం, ఆయన నడిచేటప్పుడు ఆయన ముందు, ఆయన నిలబడ్డప్పుడు ఆయన వెనక ఉండడం నీ బాధ్యత. ఎందుకంటే ఆయన రక్షణ కూడా నీ బాధ్యత. కాబట్టి ఈ పనులన్నీ నువ్వు చేయగలను, ఈ బాధ్యతలన్నీ నువ్వు నెరవేర్చగలవు అనుకుంటే మాత్రమే రాముడితో నువ్వు వనవాసానికి వెళ్ళు, లేదంటే వెళ్ళకు అని చెప్తుంది. ఈ మాటలు విన్న లక్ష్మణుడు చాలా గర్వపడతాడు. తన తల్లి ఎంత ఆదర్శవంతురాలో, ఒక సోదరుడితో ఎలా ఉండాలి, తన సోదర భావాన్ని ఎలా చూపించాలి అనేసి తన తల్లి చెప్పిన విధానాన్ని, అలాగే ఆ తల్లి ఆలోచించిన ఆలోచనని ఎంతో గర్వంగా భావిస్తాడు. ఈ సందర్భంలో లక్ష్మణుడికి కూడా సుమిత్రకి వాగ్దానం చేస్తాడు. నా అన్నకి ఎలాంటి కష్టాన్ని రానివ్వకుండా, ఆయన రక్షణకి ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటానని తన తల్లికి మాట ఇచ్చి బయలుదేరుతాడు. ఈ మాట ఇచ్చిన తర్వాత రాముడు ఇంకా కౌసల్య కూడా లక్ష్మణుడికి అడ్డు చెప్పడానికి సంశయిస్తారు. ఎందుకంటే కౌసల్య చెప్పిన మాటలు అంత గొప్పగా ఉన్నాయి కాబట్టి. ఈ విధంగా మనం కూడా మన సోదరులతో కానీ, మన తల్లితో కానీ, మన పిల్లలతో కానీ వారి యొక్క సంస్కారాలని, వారి యొక్క గొప్ప లక్షణాలని పెంపొందించడం కోసం ఈ సన్నివేశాన్ని మనం జాగ్రత్తగా గమనించి ఆచరించడం ఉత్తమం. స్వస్తి.